నమస్తే అందరికీ. ఇప్పుడు మీ గమ్యం మీ చేతుల్లోనే అనే పుస్తకం రూపకల్పన స్వామి శాంభవానంద గారు, అనుసృజన జీవీజీకే మూర్తి గారు, రామకృష్ణ మఠం దోమలగూడ హైదరాబాద్ వారి. ఇందులో ముందు మాట చూద్దాం. జ్ఞానం, పని, ప్రేమ, ఈ మూడు వ్యక్తిని పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దడానికి దోహదం చేస్తాయి. శిశువుగా పుట్టిన బాలుడిగా పెరిగి పెద్దవాడు అయ్యేంత వరకు జీవితంలో ఎదురయ్యే అన్ని రకాలు అనుభవాల నుంచి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తి తనను తాను సువ్యక్తం చేసుకుంటాడు. వ్యక్తి జీవితంలో ఒక ముఖ్యమైన కాలఘట్టం విద్యార్థి దశ. ఈ సమయంలోనే ఏమీ తెలియని బాలుడి దశ నుంచి ప్రపంచం గుర్తించదగ్గ వ్యక్తిగా సద్గుణాలను సంతరించుకునేది. విద్యార్థి వ్యక్తిగతంగా ఎదగడానికి తల్లిదండ్రులే కాక పాఠశాల, తన చుట్టూ ఉన్న మిత్రుల, ఉపాధ్యాయుల సహకారం ఎంతగానో ఉంటుంది. ఈ సమయంలో శరీరం, మనస్సు లోనయ్యే మార్పులను తెలుసుకొని విద్యార్థి ఏ విషయాల పట్ల శ్రద్ధ వహించాలో అవగాహన పెంపొందించుకుంటాడు. విద్యార్థి వ్యక్తిగతంగా ఎదగడానికి తన చుట్టూ ఉన్న వ్యక్తులతో సంభాషించడం చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. మనం చేసే ప్రతి పని ప్రపంచంతో ఏ విధంగా వ్యవహరించాలో నేర్పుతుంది. అది ఇతరులతో సత్సంబంధాలను ఏర్పరుస్తుంది. సమాజంలో నివసించే ప్రతి వ్యక్తి ప్రవర్తన ఇతరుల హక్కులకు ఎటువంటి భంగం కలిగించే విధంగా ఉండకూడదు. మనం ఇతరులతో వ్యవహరించే తీరు మన వ్యక్తిత్వాన్ని కనపరుస్తుంది. వీటిపై అవగాహన విద్యార్థి దశలోనే కల్పించాలన్న సదావగాహనతో ఈ పుస్తకం రూపకల్పన చేయబడింది. ఈ పుస్తకాన్ని రూపకల్పన చేసినవారు మైసూరు శ్రీ రామకృష్ణ విద్యాశాల వ్యవస్థాపక అధ్యక్షులు స్వామి శాంభవానంద జీ మహారాజ్. శ్రీ రామకృష్ణ విద్యాశాల వసతి గృహంలో చదివే విద్యార్థులు ఏ విధంగా తమ వ్యక్తిత్వాలను తీర్చిదిద్దుకోవాలో తెలియజేస్తూ ఈ పుస్తకాన్ని కన్నడంలో 1968లోను, ఆంగ్లంలో 1980లోను విడుదల చేశారు. అప్పటి నుండి ఎన్నో సంస్కరణలకు, ముద్రలకు నోచుకొని ఈ పుస్తకం విశేష ఆదరణ పొందింది. వసతి గృహాలలో చదివే పిల్లలు ఏ విధంగా పరిపూర్ణ వ్యక్తిత్వానికి పునాదులు వేసుకోవాలో తెలియజేస్తుంది ఈ పుస్తకం. పుస్తకంలో విషయం కేవలం విద్యార్థులకు మాత్రమే సూచించినది అయినప్పటికీ ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు కూడా ఒక మార్గనిర్దేశినిగా ఉపయోగపడుతుందనడం అతిశయోక్తి కాదు. తద్వారా తల్లిదండ్రులుగా తమ పిల్లలను, ఉపాధ్యాయులుగా వారి విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఈ పుస్తకం ఎంతో ఉపకరిస్తుంది. ఈ పుస్తకాన్ని తెలుగులో ముద్రించడానికి అనుమతి ఇచ్చిన శ్రీ రామకృష్ణ ఆశ్రమం మైసూరు వారికి మా కృతజ్ఞతలు. ఆంగ్ల పుస్తకాన్ని అంకిత భావంతో అనువదించిన వారు శ్రీ జీవీజీకే మూర్తి గారు. వీరు ప్రస్తుతం భారత ప్రభుత్వ అణుశక్తికి చెందిన అణు ఖనిజ అన్వేషణం మరియు పరిశోధన విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. వీరికి సాహిత్య, నాటక రంగాలలో అనుభవం ఉండడమే కాకుండా ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్లో బి శ్రేణి కళాకారుడిగా సేవలు అందిస్తున్నారు. వీరికి మా కృతజ్ఞతలు. ఇక మఠ ముద్రణా విభాగంలో సేవలు అందిస్తున్న వారందరికీ మా ధన్యవాదాలు. ఈ పుస్తకంలో విషయాన్ని అవగాహన చేసుకొని విద్యార్థులు వారి పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడానికి పునాదులు వేసుకొని జాతి గర్వించదగ్గ ఉత్తమ పౌరులుగా రూపొందితే మా ప్రయత్నం సత్ఫలితాలను ఇచ్చిందని భావిస్తాం. ప్రకాశం. సో నెక్స్ట్ దాంట్లో 1 by 1 చూద్దాం. బలమైన వ్యక్తిత్వపు పునాదులు నెక్స్ట్. థ్యాంక్ యూ.